పోరాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. ఎందుకో తెలియాలంటే ఇప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ యాజుద్దీన్ పఠాన్. చేయండి. మూవీ టీం వాళ్ళు ఈ మూవీ టైటిల్ అయితే రివీల్ చేయలేదు, కానీ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. మెయిన్గా ఈ మూవీలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీ బడ్జెట్ బాలకృష్ణ గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని గోపీచంద్ మలనాల్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. గోపీచంద్ మలనాల్ గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. రీసెంట్గానే మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీని దసరాకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీకి తమన్నేస్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. బాలకృష్ణ గారికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సాంగ్ అయితే ఉండబోతుంది. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ పైన హైప్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. మెయిన్గా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. తమన్ అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ మూవీ కూడా ఈజీగా బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఈ మూవీలో లాంగ్ రన్లో ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో టోటల్గా 6 లాంగ్వేజెస్లో ఈ మూవీని అయితే థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే బాలకృష్ణ గారు చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలా మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్